హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లోని సెట్స్ సెకండ్ చాప్టర్లో 4th ఎక్సైజ్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ 4th ఎక్సైజ్లో ఏమన్నారు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంటీ సెట్స్ అంటున్నారు. సెకండ్ బిట్లోనేమో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటున్నారు. మనం ఇప్పుడు ఎక్సైజ్ చేయడానికంటే ముందు దీనికి సంబంధించిన కాన్సెప్ట్ రివైజ్ చేసుకున్న తర్వాత ఆ ఎక్సైజ్లో ఉన్న సమ్స్ సాల్వ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక 4 సెట్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏ సెట్, ద స్టూడెంట్స్ ఆఫ్ యువర్ స్కూల్. మనకి స్టూడెంట్స్ ఆఫ్ యువర్ స్కూల్ అంటే నెంబర్ ఎంతమంది ఉంటారో మనం ఫైండ్ అవుట్ చేయగలం కదా. ఒక 1000 మెంబర్స్ ఉంటారు, ఒక 2000 మెంబర్స్ ఉంటారు అని తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బి సెట్లో పీక్యూఆర్ఎస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎల్ ఈ సెట్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అన్నారు. ఆడ్ నెంబర్ అంటే మనకి ఏమొస్తాయి, 1 3 5 7 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ అంటే చాలా ఉంటాయి కదా. అలాగే ఇక్కడ జే ఏమన్నారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నారు. మల్టిపుల్ ఆఫ్ 5 అంటే నథింగ్ బట్ 5 టేబుల్. 5 1s 5, 5 2s 10, 5 3s 15 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి. మనకి ఇక్కడ ఈ 2 సెట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలుగుతున్నాం, అలాగే ఇక్కడ కూడా కౌంట్ చేయగలుగుతున్నాం. ఇలా ఉంటే మనం సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలిగితే ఆ సెట్స్ని ఏమంటాము అంటే మనం ఫైనైట్ సెట్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 సెట్స్లో చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో మనం చెప్పలేస్తామా. ఇక్కడ ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్ అనేవి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇన్ని ఉంటాయి అని చెప్పలేం. కాబట్టి ఈ 2 సెట్స్ని ఏమంటాం మనం, ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలిగితేనేమో ఫైనైట్ సెట్స్ అంటాం, కౌంట్ చేయలేకపోతే ఏమంటాం మనం, ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. అలాగే నెక్స్ట్ మనకి ఎంటీ సెట్ అంటున్నారు కదా. ఎంటీ సెట్ అంటే ఏంటి అంటే, ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. సెట్లో ఏ ఎలిమెంట్స్ లేకపోతే, ఇప్పుడు ఇక్కడ చూడండి 5 10 15 అని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు. అలా ఉంటే మనం దాన్ని ఏమంటాం, ఎంటీ సెట్ అంటాం. ఎంటీ సెట్ని ఇలా ఈ ఎంటీ బ్రేసెస్తో పైతో డినోట్ చేసుకుంటాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమన్నారు అంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 1. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 1 అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి, 1 2 3 అండ్ సో ఆన్ అన్నీ వస్తాయి న్యాచురల్ నెంబర్స్. స్మాలర్ దాన్ 1 కంటే తక్కువ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయా మనకి, ఉండవు కదా. మనకి ఇక్కడ దీనికి సెట్ ఏమొచ్చేస్తుంది, ఎంటీ సెట్ వచ్చేస్తుంది. మనం ఎంటీ సెట్ని నల్ సెట్ అంటాం, వాయిడ్ సెట్ అంటారు అని కూడా పిలుస్తాం. మనం నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్ ఆర్ ఎంటీ సెట్ అన్నా కూడా ఒకటే. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక డూదీస్ ఇచ్చారు, చూద్దాం. డూదీస్ చేసిన తర్వాత మనం ఎక్సైజ్లోకి వెళ్దాం. ఇక్కడ డూదీస్లో ఏమంటున్నారు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంటీ సెట్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. ఎంటీ సెట్స్ అంటే ఇప్పుడే చెప్తున్నాం కదా, ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఏమీ లేకుండా ఉంటే ఆ సెట్స్ని ఎంటీ సెట్స్ అంటాం. ఇప్పుడు చూడండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై ఇన్ బిట్వీన్ 2 and 3 అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ వీటిల్లో ఏవి ఎంటీ సెట్స్ అవుతాయి, ఏవి కావు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏమన్నారు, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ 2 and 3 అన్నారు. ఇంటీజర్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, 0 కూడా ఉంటుంది, 1 2 3 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటున్నారు, విచ్ లై ఇన్ బిట్వీన్ 2 and 3. 2కి 3కి మధ్యలో ఉన్న ఇంటీజర్స్ అంటున్నారు. మనకి 2కి 3కి ఇన్ బిట్వీన్ ఏమైనా ఇంటీజర్స్ ఉంటాయా, ఉండవు కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎంటీ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారు అంటే, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ స్మాలర్ దాన్ 1. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, సేమ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ వస్తాయి. మనకి స్మాలర్ దాన్ 1 అన్నప్పుడు 1 కంటే తక్కువ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి ఇక్కడ ఏమొచ్చేస్తుంది, ఎంటీ సెట్. ఇది కూడా ఏమవుతుంది, మనకి ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2 అన్నారు. మనకి సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏమొచ్చేస్తాయి, మనకి ఆడ్ నెంబర్స్ ఏంటి, 1 3 5 7 అండ్ సో ఆన్ ఇవన్నీ ఏమవుతాయి, మనకి ఆడ్ నెంబర్స్ అవుతాయి. లీవ్స్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై 2 అట. ఏదైనా ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం, 5 2తో డివైడ్ చేయండి, 2 2s 4, 5 - 4 1. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆడ్ నెంబర్స్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వస్తుంది, 0 రాదు. మనం 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వచ్చింది అంటే ఆ నెంబర్స్ ఏమవుతాయి అంటే మనకి అక్కడ ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్లో
2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చే నెంబర్ అంటున్నారు. మనకు అసలు ఏ నెంబర్ని మనం 2తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ 0 రాదు. కాబట్టి ఇదేమవుతుంది మనకి ఇక్కడ ఎంటీ సెట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ వన్ ఏమన్నారంటే డూ దిస్లోనే స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ విచ్ ఆర్ ఇన్ఫైనైట్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అంటున్నారు. ఇక్కడ కొన్ని సెట్స్ ఇచ్చారు, అందులో ఫైనైట్ ఏంటి ఇన్ఫైనైట్ ఏంటి చెప్పాలి. ఫైనైట్ అంటే ఏంటి, పాసిబుల్ టు కౌంట్. ఇన్ఫైనైట్ అంటే అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నారు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నారు ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అన్నారు. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి 1 2 3 అండ్ సో ఆన్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఎక్స్ లెస్ దాన్ 100 అన్నారు. అంటే మనకి ఇక్కడ అండ్ అన్నప్పుడు ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఎక్స్ లెస్ దాన్ 100 అంటే మనకి ఎక్కడి వరకు వస్తాయి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్ టు మనకి లెస్ దాన్ 100 అంటే 99 వరకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, 99 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం కౌంట్ చేయగలుగుతున్నాం కదా, పాసిబుల్ టు కౌంట్. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 2 3 4 5 కంటే తక్కువ 5 కూడా అవుతుంది. ఈక్వల్ అన్నప్పుడు 5 కూడా రాసుకోవచ్చు కదా, ఈక్వల్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి. అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం, పాసిబుల్ టు కౌంట్. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఫైనైట్ సెట్. కౌంట్ చేయగలిగితే ఫైనైట్ సెట్, చేయలేకపోతే ఇన్ఫైనైట్. ఇప్పుడు ఇక్కడ సి అన్నారు. సి చూడండి, ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇలా అన్సో అని ఇచ్చారు. మనకి ఇవేంటి స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది అన్సో అని కనిపించింది అంటేనే మనకి అదేమవుతుంది ఇన్ఫైనైట్ సెట్. మనం ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతామా, చెప్పలేము. కాబట్టి ఇదేమవుతుంది మనకి ఇన్ఫైనైట్ సెట్. డి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అన్నారు. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఎన్ని ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే పాసిబుల్ టు కౌంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మనకి డి సెట్ ఏమవుతుంది ఫైనైట్ సెట్ అవుతుంది, ఫైనైట్ సెట్. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ డే ఆఫ్ ది వీక్ అంటున్నారు. అంటే మనకి డే ఆఫ్ ది వీక్ అంటే ఏమొస్తాయి, డేస్ ఏంటి మనకి సండే మండే ట్యూస్డే వెన్స్డే అలాగే ఎక్కడి వరకు వస్తాయి సాటర్డే వరకు వస్తాయి. మనకి ఎన్ని డేస్ ఉంటాయి వీక్లో 7 డేస్ ఉంటాయి కదా. అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం, పాసిబుల్ టు కౌంట్. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఫైనైట్ సెట్. నెక్స్ట్ మనకి ఆ డూ దిస్లోనే థర్డ్ వన్ ఏమన్నారు అంటే టిక్ ద సెట్ విచ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఇక్కడ ఒక 4 సెట్స్ ఇచ్చారు, అందులో ఈ ఇన్ఫైనైట్ సెట్ని టిక్ చేయమంటున్నారు. చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నారు, ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అన్నారు. మనకి హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 అండ్ సో ఆన్. లెస్ దాన్ 10 అంటే 10 కంటే తక్కువ అంటే 9 వరకు. అంటే మనకి ఇక్కడ ఇవేంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయగలం కాబట్టి ఇదేమవుతుంది మనకి ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 10 అన్నారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనకి, ప్రైమ్ నెంబర్స్ అంటే హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 3 5 7. లెస్ దాన్ 10 అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకే వచ్చేస్తాయి మనకి 7 వరకు. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4. మనం కౌంట్ చేయగలుగుతున్నాం, పాసిబుల్ టు కౌంట్. కాబట్టి మనకి ఇదేమవుతుంది ఇక్కడ ఫైనైట్ సెట్. మనకి ఇన్ఫైనైట్ సెట్ని టిక్ చేయమన్నారు కదా. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 10 అన్నారు. అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మనకి ఏమొస్తాయి నెగిటివ్ వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. -2 -1 0 1 2 3 4 ఎక్కడి వరకు లెస్ దాన్ 10 అంటే 6 7 8 9 10 కంటే తక్కువ అంటే 9 వరకు వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 9 నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉండి ఇంటీజర్స్ అనేవి మనకి నెగిటివ్ ఇంటీజర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే మనకి ఇది ఇక్కడ ఏమవుతుంది ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. మనం ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయగలుగుతామా, కౌంట్ చేయలేము. కాబట్టి ఇది ఏమవుతుంది ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం 1 × 10 2 × 5 ఇంకంతే కదా. నెక్స్ట్ 5 2s వచ్చేస్తుంది. మనకి సెట్ ఏమొచ్చేస్తుంది ఫ్యాక్టర్స్ అంటే 1 2 5 10. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి, పాసిబుల్ టు కౌంట్. కాబట్టి ఇదేమవుతుంది ఇక్కడ ఫైనైట్ సెట్ అవుతుంది. మనకి 4లో ఇన్ఫైనైట్ సెట్ ఏంటి మనకి ఇక్కడ ఇది సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 10 అనేది ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ మనకి ట్రై దిస్ ఇచ్చారు.
ట్రై దిస్ ఏమని ఇచ్చారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు. ఎంటీ సెట్స్ అంటే ఏంటి మనకి తెలుసు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఎంటీ సెట్స్ అంటే ఏంటి, ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఏ సెట్లో ఏమన్నారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటున్నారు. మనకి ఎక్స్ ప్లేస్లో 2 పెట్టామనుకోండి, 2 స్క్వేర్ ఏమొస్తుంది 4, -2 పెట్టామనుకోండి -2 స్క్వేర్ అన్నా కూడా 4 వస్తుంది. ఇక్కడ మనకి 3x ఈజ్ ఈక్వల్ టు 9 అంటున్నారు. మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం 3 ఒక్కటే పెట్టగలం, 3 3s 9. ఇక్కడ మనకి ఎండ్ అన్నారు, ఎండ్ అన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేవి ఇందులో కామన్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 2 -2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది. కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు కదా. కాబట్టి ఇది ఇక్కడ ఏమొచ్చేస్తుంది, మనకి ఎంటీ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దానిలోని సెకండ్ వన్ ఏమన్నారు అంటే ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ ద సమ్ ఆఫ్ దేర్ 3 యాంగిల్స్ లెస్ దాన్ 180. ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకోండి, మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. మనకి లెస్ దాన్ 180 ఉంటాయా 3 యాంగిల్స్ మనకి సమ్ చేసినప్పుడు, ఉండవు. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది, నల్ సెట్, ఎంటీ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారు అంటే ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ నాట్ అన్ ఎంటీ సెట్ y అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు కదా. మనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ రీప్లేస్ చేసినప్పుడు మనకి 5 వస్తుంది, 0 పెట్టుకుంటే మనకి 0 + 5 అంటే 5 వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అంటే 0 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది, మనకి సెట్లో ఏ ఎలిమెంట్ లేకపోతే మనం ఎంటీ సెట్ అంటాం. సెట్లో 1 ఎలిమెంట్ ఉంది, 1 ఎలిమెంట్ ఉంటే ఇది ఎంటీ సెట్ అవుతుందా, నాట్ అండ్ ఎంటీ సెట్. 1 ఎలిమెంట్ ఉంటే ఏమంటాం మనం, సింగిల్టన్ సెట్ అంటాం కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ ఇచ్చారు. an empty set is a infinite set, sorry, an empty set is a finite set. is this statement true or false, why అంటున్నారు. ఎంటీ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుంది, అది ట్రూనా స్టేట్మెంట్ ఫాల్స్ అంటున్నారు. ఎంటీ సెట్ అంటే సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. ఇప్పుడు దీనికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఇందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవి లేవు కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, 0 లేవు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం కదా. కాబట్టి ఇదేమవుతుంది, మనకి ఇక్కడ ఫైనైట్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్సైజ్ 2.4లో సమ్స్ చూద్దాం. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంటీ విచ్ ఆర్ నాట్. ఎంటీ సెట్స్ ఏవి అవుతాయి, ఏవి కావా అంటున్నారు. ఇక్కడ మనకి చూడండి, ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఇప్పుడు ఒక పాయింట్ ఏదైనా ఉందనుకోండి, దీనిలో నుంచి సెట్ ఆఫ్ లైన్స్ మనకి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి చూడండి. ఇక్కడ మనకి ఇది ఎంటీ సెట్ అవుతుందా, కాదు, నాట్ అండ్ ఎంటీ సెట్, ఎంటీ సెట్ అవ్వదు. ఇందులో ఏవి ఎంటీ సెట్ అవుతాయో అని చెప్పమన్నారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. మనకి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి, 1 3 5 7 అండ్ సో ఆన్ ఇవి వస్తాయి. డివిజిబుల్ బై 2 అంటున్నారు. మనకి 2తో డివిజిబుల్ అయ్యాయి అంటే అవి ఏమవుతాయి, ఈవెన్ నెంబర్స్ అవుతాయి, ఆడ్ నెంబర్స్ అవ్వవు. కాబట్టి ఇక్కడ మనకి ఏ సెట్ వచ్చేస్తుంది, నల్ సెట్, ఎంటీ సెట్ వచ్చేస్తుంది. ఇది ఏమవుతుంది మనకి, ఇది ఇక్కడ ఎంటీ సెట్. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నప్పుడు మనకి ఏమొస్తాయి, 1 2 3 అండ్ సో ఆన్ వస్తాయి. ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ లెస్ దాన్ 5 అంటే 3 4 వరకు, లెస్ దాన్ 5 అంటే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 7 అంటే 7 కంటే ఎక్కువ, 8 9 అండ్ సో ఆన్. ఇక్కడ అండ్ అన్నారు. అండ్ అంటే మనకి ఈ రెండిట్లలో కామన్గా ఉన్నవి రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 4, ఇక్కడ 8 9 10 అండ్ సో ఆన్ అలా వస్తాయి. మనకి ఏమైనా కామన్గా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది, ఎంటీ సెట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్ అంటున్నారు. మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ద 2 లైన్స్ డు నాట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎనీ పాయింట్. 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ కాకూడదు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్ ఈజ్ సేమ్. డిస్టెన్స్ అనేది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా కూడా సేమ్ ఉండాలి. ఒకవేళ ఇలా సేమ్ లేదు అనుకోండి, ఇప్పుడు ఇదొక లైన్, ఇదొక లైన్ ఇలా ఉంది, ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ వేరేలాగా ఉంది. అప్పుడు మనం ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే మనకి కామన్ పాయింట్ వచ్చేస్తుంది. ఇవి ఏమవుతాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఇంటర్సెక్ట్ అవ్వకూడదు కదా. మనకి ప్యారలల్ లైన్స్కి అసలు కామన్ పాయింట్ అనేది ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఏమని చెప్తాం, ఇది ఇక్కడ ఏ సెట్ వచ్చేస్తుంది, ఎంటీ
సెట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటున్నారు. మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్ ఇవన్నీ వస్తాయి మనకి. దీనిలో ఈవెన్ అంటున్నారు. ఈవెన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా, 2తో డివిజిబుల్ అయ్యాయి. దానిలో ఫస్ట్ 1 అండ్ ఓన్లీ 1 ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏముంటుంది మనకి ఇక్కడ? 2. ఇది ఎంటీ సెట్ అయిందా? నాట్ అండ్ ఎంటీ సెట్. మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ వచ్చేసింది కదా, అంటే ఇదేమవుతుంది మనకి సింగిల్ టర్న్ సెట్ అవుతుంది. 1 ఎలిమెంట్ ఉంటే ఏమంటాం మనం? దాన్ని సింగిల్ టర్న్ సెట్ అంటాం. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఏమి ఇచ్చారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఈ కింద ఇచ్చిన సెట్స్ ఫైనైట్ సెట్సా ఇన్ఫైనైట్ సెట్సా చెప్పమంటున్నారు. ఫైనైట్ అంటే కౌంట్ చేయగలిగేవి, ఇన్ఫైనైట్ అంటే కౌంట్ చేయలేనివి. ఇక్కడ ఏమన్నారు? ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్. మంత్స్ ఏమొస్తాయి మనకి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా అండ్ సో ఆన్ ఎక్కడి వరకు వస్తాయి మనకి? డిసెంబర్ వరకు వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇందులో ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి ఇయర్లో తెలుసు కదా, 12 మంత్స్ ఉంటాయి. అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ 1, 2, 3, 99, 100 అండ్ సో అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 100 ఉన్నాయి. పాసిబుల్ టు కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దాన్ 99. ప్రైమ్ నెంబర్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2, 3, 5, 7 అండ్ సో ఆన్. 99 కంటే తక్కువ నెంబర్స్ వరకు వస్తాయి. అంటే స్మాలర్ దాన్ 99 అంటే మనకి ఇక్కడ మనం కౌంట్ చేయగలం ఎన్ని నెంబర్స్ ఉంటాయి ప్రైమ్ నెంబర్స్ అని. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ? ఫైనైట్ సెట్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెటర్స్ అంటే ఏమొస్తాయి మనకి? ఏబిసి అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు వస్తాయి? జెడ్ వరకు వస్తాయి. మనం ఇవి కౌంట్ చేయగలం కదా, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే చెప్తాం కదా. ఎన్ని ఉంటాయి మనకి? 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. మనకి ఇప్పుడు ఇది కౌంట్ చేయగలం, పాసిబుల్ టు కౌంట్, కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఫైనైట్ సెట్. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ అట. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇది ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇదేంటిది ఇక్కడ మనకి వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ ఎన్ని లైన్స్ ఉంటాయి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్యారలల్ లైన్సే కదా, ఇలా మనం ఎన్ని డ్రా చేయొచ్చు? ఇన్ఫైనైట్ డ్రా చేయొచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటున్నారు. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే నథింగ్ బట్ 5 టేబుల్. 5 1s 5, 5 2s 10, 5 3s 15 అండ్ సో ఆన్. సెట్ ఆఫ్ మల్టిపుల్స్ అన్నారు అంటే మనకి ఇక్కడ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి ఇదేమవుతుంది మనకి? ఇది ఇక్కడ ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఏమంటున్నారు అంటే ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అన్నారు. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే సర్కిల్స్ అని అంటున్నారు. మనకి ఇప్పుడు ఇది ఇక్కడ ఈ 2 కోఆర్డినేట్ యాక్సెస్ ఇంటర్సెక్ట్ అయిన ఇక్కడే కదా మనకు ఆరిజిన్ 0,0 ఉంటుంది. మనకి సెట్ ఆఫ్ సర్కిల్స్ అంటే ఈ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేవి ఇలా ఎన్ని ఉంటాయి మనకి? ఇవన్నీ సర్కిల్స్ ఇలా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి సర్కిల్స్? ఇన్ఫైనైట్ ఉంటాయి. ఈ సెట్ అవుతుంది మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో థింక్ అండ్ డిస్కస్ ఇచ్చారు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ ఆఫ్ ఏ ఇది తెలుసుకోవాలి అంటే మనం బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏంటి ఎన్ ఆఫ్ అని ఎలా చెప్తాము అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. కార్డినల్ నెంబర్ అంటే ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం దాన్ని ఏమంటాం? కార్డినల్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ సెట్ ఏ తీసుకున్నాం, దీని కార్డినల్ నెంబర్ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేసుకుంటాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి? 1 2 3 4. అలాగే ఇక్కడ సెట్ బిలో కార్డినల్ నెంబర్ అంటే ఎన్ ఆఫ్ బితో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి ఇదే ఏమవుతుంది? కార్డినల్ నెంబర్. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ థీరమ్ ఆన్ సెట్స్. ఫండమెంటల్ థీరమ్ ఆన్ సెట్స్ ఏంటి అంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే దెన్ ఏమవుతుంది అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇది మనకి ఫండమెంటల్ థీరమ్ ఆన్ సెట్స్లో ఉన్న ఫండమెంటల్ థీరమ్ ఇది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ.
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి. మనం ఇప్పుడు ఒక 2 సెట్స్ తీసుకొని ఆ రిలేషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏబి 2 సెట్స్ తీసుకున్నాం కదా, ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. యూనియన్ అంటే ఏంటి, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి. ఇక్కడ ఏముంటాయి, ఫస్ట్ సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాద్దాం. 2, 5, 7, ఇక్కడ 2 వచ్చేసింది, ఆల్రెడీ రిపీట్ చేయం కదా. నెక్స్ట్ 3, 4, 8, ఇది ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకేంటి, ఈ 2 సెట్స్లో కామన్గా ఉన్నాయి ఎలిమెంట్స్. కామన్గా ఏమున్నాయి, 2 ఉంది, ఇందులో కూడా 2 ఉంది. ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, 5 లేదు, 7 లేదు. ఇది ఇక్కడ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ, ఎన్ని ఉన్నాయి, 1, 2, 3. ఎన్ ఆఫ్ బి, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ బి, ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఇక్కడ, 1, 2, 3, 4. అలాగే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బిలో ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు మనం ఫండమెంటల్ థీరం అని అర్థం, అది సెట్స్ చెక్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి మనకి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఇప్పుడు ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 6 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ 3, ఎన్ ఆఫ్ బి 4 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది ఇక్కడ 1. ఇది ఇక్కడ చూడండి, 6 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 7, 7 - 1. 6 ఈజ్ ఈక్వల్ టు 7 - 1 అంటే 6 వచ్చేస్తుంది, ఈక్వల్ అయింది కదా. నెక్స్ట్ ఇందులోనే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటున్నారు. డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏవైనా ఒక 2 సెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 సెట్స్లో ఏ ఎలిమెంట్స్ కామన్గా ఉండకూడదు. ఇప్పుడు ఏ 1, 2 అన్నాం అనుకోండి, బి 3, 4. ఇప్పుడు ఇవి డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్సే కదా, అంటే ఏ ఎలిమెంట్ కామన్గా లేదు. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది చూడండి, ఏమైనా కామన్గా ఉన్నాయా, లేవు, అంటే ఇక్కడ నల్ సెట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది, ఇక్కడ ఏ ఎలిమెంట్స్ లేవు అంటే ఇది ఏమవుతుంది, ఇది ఇక్కడ 0. ఇప్పుడు మనం ఇందులో రీప్లేస్ చేసాం అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఏమొచ్చేస్తుంది మనకి, కామన్గా ఉన్నవి అంటే 1, 2, 3, 4. ఇక్కడ మనకి ఏ యూనియన్ బి అంటే 1, 2, 3, 4 వస్తుంది. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, మనం ఫండమెంటల్ థీరం అని సెట్స్ రాసుకుందాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 4, ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఇక్కడ 2, ఎన్ ఆఫ్ బి అంటే ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి 2, మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 0. అంటే మనకి ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్ టు 2 + 2 వస్తుంది. మనకి ఏబీలు డిస్జాయింట్ సెట్స్ అయితే మనం సింపుల్గా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం వెన్ డయాగ్రామ్స్ డిస్కస్ చేసుకుందాం.